హాయ్ అందరికీ. భారత ఉపఖండంలో పుట్టిన కొన్ని అద్భుతమైన మైండ్ బెండింగ్ ఫిలాసఫీల గురించి మాట్లాడుకునే మా ఈ కార్యక్రమానికి స్వాగతం. అవును, ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ లాంటిది. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం అనే ఆ పెద్ద సముద్రంలోకి ఒక చిన్న తొంగిచూపన్నమాట. కరెక్ట్. ఇదేదో హిస్టరీ క్లాస్లా ఉండదు. మన రియాలిటీని, మన లైఫ్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే ఒక యూజర్ గైడ్ లాంటిది. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే అయితే, ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఫిలాసఫీ పాయింట్ ఏంటి? దేనికోసం ఇదంతా? అదిరిపోయే ప్రశ్న. ఎందుకంటే చాలామందికి ఫిలాసఫీ అనగానే ఏవో అర్థం కాని పెద్ద పెద్ద డిస్కషన్స్ గుర్తొస్తాయి. కానీ మన భారతదేశంలో దీనికి చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఆన్సర్ ఉంది. అవును, ఆ ఆన్సర్ ఏంటంటే బాధను అంతం చేయడానికి. సింపుల్ కదూ, కానీ ఎంత పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ప్రాచీన భారతీయ తత్వవేత్తలకు ఇదొక అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు, మన లైఫ్ని బెటర్ చేసుకోవడానికి, సఫరింగ్ నుంచి బయటపడటానికి ఇదొక ప్రాక్టికల్ టూల్. ఇన్ని రకాల ఫిలాసఫీస్ ఉన్నా చాలా వాటికి కొన్ని కామన్ బిలీఫ్స్ ఉన్నాయి కదా? అవును, వాటిని మనం 4 పిల్లర్స్లా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది కర్మ. సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తే అదే మనకు తిరిగొస్తుంది. నెక్స్ట్ పునర్జన్మ, అంటే మన ఆత్మ మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. దీనివల్ల మనం సంసారం అనే ఒక లూప్లో ఇరుకుపోయాం. పుట్టడం, చావడం, మళ్లీ పుట్టడం. అండ్ ఈ లూప్ నుంచి బయటపడటమే ఫైనల్ గోల్. అదే మోక్షం. ఈ సైకిల్ నుంచి కంప్లీట్ ఫ్రీడమ్ పొందడం అన్నమాట. అయితే ఈ ఫిలసాఫికల్ స్కూల్స్ అన్నిటినీ విడదీసిన ఒకే ఒక మెయిన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా? వేదాలు. కరెక్ట్. ఈ వేదాలు ప్రపంచంలోనే ఓల్డెస్ట్ రిలీజియస్ టెక్స్ట్స్. సుమారుగా 1500 నుంచి 1000 BC మధ్యలో రాశాలని అంటారు. అవును, వీటిలో దేవుళ్లను పొగిడే శ్లోకాలు, పూజలు, యజ్ఞాలు ఎలా చేయాలో ఉంటుంది. చాలా వరకు హిందూ ఫిలాసఫీకి ఇవే బేస్. సో ఈ వేదాలను బట్టే ఇండియన్ ఫిలాసఫీలో ఒక పెద్ద డివైడ్ వచ్చింది. అవే నాస్తిక మరియు ఆస్తిక. నాస్తిక అంటే వీళ్ళు వేదాల అథారిటీని ఒప్పుకోరు, అందుకే వీళ్ళని హెటరోడాక్స్ స్కూల్స్ అంటారు. ఇక ఆస్తిక, వీళ్ళు వేదాల అథారిటీని గౌరవిస్తారు. వీళ్ళని ఆర్థోడాక్స్ స్కూల్స్ అంటారు. మనం ముందుకెళ్లే కొద్దీ ఈ తేడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనం రూల్ బ్రేకర్స్ గురించి మాట్లాడదాం. అంటే రెబెల్స్ అన్నమాట. అంటే నాస్తిక్ స్కూల్స్, వేదాలతో సంబంధం లేకుండా వాళ్ళ సొంత ఫిలాసఫీలను క్రియేట్ చేసుకున్నవాళ్లు. ఈ రెబెల్స్లో అందరికన్నా రాడికల్ ఎవరంటే లోకాయతులు, అంటే పక్కా మెటీరియలిస్ట్స్. అవును, వాళ్ళ కాన్సెప్ట్ చాలా సింపుల్. మన కంటికి కనిపించిందే నిజం, మనం ఫీల్ అవ్వగలిగిందే నిజం. దేవుళ్ళు, ఆత్మలు, కర్మ ఇవన్నీ మనకు కనిపించవు కదా, సో అవి లేవు, అంతే. వాళ్ళ ఐడియాలజీని ఈ ఒక్క కొటేషన్ చాలు చెప్పడానికి. ఏంటంటే ఈ హిందూ సిస్టమ్ అంతా పూజార్లు వాళ్ల బతుకు తెరువు కోసం కనిపెట్టిన ఒక ప్లాన్ అని. వావ్, ఎంత కాంట్రవర్షియల్ కదా. సో వాళ్ళు రిలీజియన్, దేవుళ్ళు, ఆత్మ, కర్మ దేన్ని నమ్మలేరు. వాళ్ళ ప్రకారం లైఫ్లో ఉన్న ఒరే ఒక పర్పస్ ఏంటంటే హ్యాపీగా ఉండటం, పెయిన్ని అవాయిడ్ చేయడం. నెక్స్ట్ జైన మతం. ఇది కూడా నాస్తిక స్కూలే, కానీ లోకాయతకు కంప్లీట్ ఆపోజిట్. అవును, జైనుల నమ్మకం ప్రకారం యానిమల్స్, ప్లాంట్స్, చివరికి ఒక దుమ్ము కణంలో కూడా ఆత్మ ఉంటుంది. అందుకే వాళ్ల మెయిన్ ప్రిన్సిపల్ అహింస, అంటే ఏ జీవిని ఏ రకంగానూ హింసించకూడదు. ఈ ఐడియానే తరువాత గాంధీగారికి పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. ఓకే, ఇప్పుడు బుద్ధిజం గురించి చూద్దాం. గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ ఫిలాసఫీ ఒక డాక్టర్ లాంటిది. మన ప్రాబ్లంని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ కూడా చెప్తుంది. అవే ఈ 4 నోబుల్ ట్రూత్స్. 1, లైఫ్లో సఫరింగ్ ఉంది. 2, ఈ సఫరింగ్కి ఒక కారణముంది, అదే మన కోరికలు. 3, ఈ సఫరింగ్ని ఎండ్ చెయ్యొచ్చు. 4, ఆ ఎండ్ చేయడానికి ఒక దారి కూడా ఉంది. చూసారా ఎంత క్లియర్ అండ్ ప్రాక్టికల్గా ఉందో? సరే, ఈ రెబెల్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ట్రెడిషనలిస్ట్స్ వైపు వెళ్దాం. అంటే 6 ఆస్తిక స్కూల్స్. వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటంటే వేదాలని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్లలో వాళ్లకి తేడాలున్నా వేదాల విషయంలో మాత్రం అందరూ ఒకటే. ఈ ఆస్తిక స్కూల్స్లో కొన్ని జంటలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాంఖ్య మరియు యోగ. సాంఖ్య ఫిలాసఫీ ప్రకారం ప్రపంచంలో 2 నిజాలున్నాయి. ఒకటి ఆత్మ, దాన్ని పురుష అంటారు. రెండోది మ్యాటర్, అంటే ప్రకృతి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సాంఖ్యలో దేవుడు లేడు,
కానీ వేదాలను గౌరవిస్తుంది కాబట్టి ఇది ఆస్తిక స్కూల్. ఇక యోగా ఏం చేసిందంటే సాంఖ్య చెప్పిన ఈ బేసిక్ ఐడియాస్ని తీసుకుని దానికి ఈశ్వరుడు లేదా దేవుణ్ణి యాడ్ చేసింది. మెడిటేషన్ ద్వారా, అష్టాంగ మార్గం ద్వారా మోక్షం ఎలా పొందాలో ఒక ప్రాక్టికల్ పాత్ చూపిస్తుంది. నెక్స్ట్ పేర్ న్యాయ మరియు వైశేషిక. ఈ రెండు ఎక్కువగా లాజిక్ అండ్ ఎటామిక్ థియరీ మీద ఫోకస్ చేస్తాయి. అయితే మనకు నాలెడ్జ్ ఎలా వస్తుంది అనే విషయంలో వీటికి చిన్న తేడా ఉంది. న్యాయ స్కూల్ ప్రకారం మనకు జ్ఞానం రావడానికి 4 కరెక్ట్ దారులున్నాయి. అవే ప్రత్యక్షం అంటే మన కళ్లతో చూడటం, అనుమానం అంటే లాజికల్గా గెస్ చేయటం, ఉపమానం అంటే పోల్చి చూడటం, మరియు శబ్దం అంటే నమ్మదగిన వాళ్లు చెప్పింది వినటం. కాని వైశేషిక మాత్రం మొదటి రెండింటినే యాక్సెప్ట్ చేసింది. అంటే ప్రత్యక్షం, అనుమానం అంతే. న్యాయవాళ్ల లాజిక్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్. ఆ కొండ మీద మంట ఉంది అని ఎలా ప్రూవ్ చేస్తారో చూడండి. ఫస్ట్ వాదన, ఆ కొండ మీద మంట ఉంది. ఎందుకు? రెండో స్టెప్, కారణం. ఎందుకంటే అక్కడ పొగ వస్తోంది. మూడోది, ఉదాహరణ, ఎక్కడ పొగ ఉంటే అక్కడ మంట ఉంటుంది, మన కిచెన్లో లాగా. నాలుగోది, అప్లికేషన్. ఈ కొండ మీద కూడా పొగ ఉంది. ఫైనల్గా ఐదో స్టెప్, ముగింపు. కాబట్టి ఆ కొండ మీద మంట ఉంది. చూసారా, ఇదొక ఊహ కాదు, పక్కా లాజికల్ ప్రూఫ్. ఇక ఫైనల్ పేర్ మీమాంస మరియు వేదాంత. ఈ రెండూ డైరెక్ట్గా వేదాలను ఇంటర్ప్రెట్ చేయడంపై ఫోకస్ చేశాయి. మీమాంస ఏమంటుందంటే వేదాలలో చెప్పిన యజ్ఞాలు, పూజలు, కర్మలు చాలా ఇంపార్టెంట్ అని. అంటే ఇది కర్మ మార్గాన్ని ఎంకరేజ్ చేస్తుంది. వేదాంత మాత్రం ఉపనిషత్తులలో ఉన్న ఫిలసాఫికల్ టీచింగ్స్ మీద, అంటే జ్ఞానమార్గం మీద కాన్సంట్రేట్ చేసింది. వేదాంత ఫిలాసఫీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్రహ్మన్. దీన్ని మనం యూనివర్స్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అనుకోవచ్చు. అదే అన్నిటికీ మూలం, అదే ఫైనల్ రియాలిటీ. వేదాంత ప్రకారం మనలో ఉన్న ఆత్మ ఈ బ్రహ్మంలో ఒక భాగం. అందుకే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే నేనే ఆ బ్రహ్మణ్ణి అని. డీప్ కదా? వావ్, ఎన్ని రకాల దారులు, ఎన్ని రకాల ఆలోచనలు చూశాం కదా. మెటీరియలిస్ట్స్ నుంచి లాజిక్ మాస్టర్స్ వరకు, వేదాలను నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు. కాని విచిత్రమేంటంటే వీళ్ళలో చాలామంది వెళ్తున్న దారులు వేరైనా వాళ్ళ డెస్టినేషన్ మాత్రం ఒక్కటే. ఆ ఫైనల్ డెస్టినేషనే మోక్షం. ఇది లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు, సఫరింగ్ నుంచి కంప్లీట్గా ఫ్రీ అవ్వడం. ఇదొక పెద్ద వీడియో గేమ్ ఆడి ఫైనల్గా గేమ్ ఓవర్ అని కాకుండా యూ విన్ అనొచ్చినట్టు. సంసారమనే ఈ సైకిల్ని గెలిచి అల్టిమేట్ ఫ్రీడమ్, పీస్ పొందడం. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, మెటీరియలిస్ట్స్ నుంచి స్పిరిచువలిస్ట్స్ దాకా మోక్షానికి ఇన్ని దారులు మనం చూశాం. మరి వీటిలో రియాలిటీని చూసే ఏ దృష్టి, ఏ ఫిలాసఫీ నిజంగా ఒక బెటర్, హ్యాపీ లైఫ్కి దారితీస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఆలోచించండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.